వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. భారత్ అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దక్షిణాసియా రాజకీయాల్లో ముఖ్యంగా పాకిస్తాన్లో పెను తుఫాను సృష్టించింది. కేవలం 1% సుంకం వ్యత్యాసం. భారత్కు 18%, పాకిస్తాన్కు 19%. అక్కడి పాలకులు వైఫల్యానికి నిదర్శనంగా విపక్షాలు చిత్రీకరిస్తున్నాయి. భారత్ అమెరికా మధ్య ఇటీవలి వాణిజ్య ఒప్పందంపై వస్తున్న వార్తలు పాకిస్తాన్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మనం ఇటువరకే చూసాం, ట్రంప్ పోస్ట్ చేయడం కానీ ఎక్స్ లో, అంటే భారతదేశానికి ట్యాక్స్ తగ్గిస్తున్నట్టుగా పోస్ట్ చేసినటువంటి మనం అందరూ కూడా వార్తల్లో చూసాం. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ లో అంతర్గత తిరుగుబాటు మొదలైనట్టుగా కనిపిస్తా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవడానికి నెలల తరబడి ఇస్లామాబాద్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడమే కాకుండా భారత్ కంటే ఎక్కువ సుంకాలు భారం పాకిస్తాన్ పై పడటంతో అక్కడి విపక్షాలు, విశ్లేషకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫిబ్రవరి 2న ప్రకటించిన ఈ ఒప్పందం ప్రకారం అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ వస్తువులపై సుంకాలను 18%కి తగ్గించారంటూ పెట్టిన పోస్ట్ ట్రంప్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ లో చాలా కలకలం రేపింది. అయితే ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం, ఆయనకు భారీ స్థాయిలో రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన పాకిస్తాన్ కు మాత్రం 19% సుంకాన్ని ఖరారు చేశారంటూ పాకిస్తాన్ లో అంతర్గత వర్గాలు చాలా చెలరేగిపోతున్నాయి. ఇది ఈ 1% వ్యత్యాసం పాకిస్తాన్ లో ఆత్మ గౌరవం పోరాటంగా మారింది. పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ జర్నలిస్టులు, నేటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ ప్రభుత్వంపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారంటూ వార్తల్లో వస్తున్నాయి. డిజిటల్ క్రియేటర్ వజాహత్ ఖాన్ స్పందిస్తూ, ట్రంప్ ఒక వ్యాపారవేత్త, ఆయనకు మోదీలో ఒక భాగస్వామి కనిపిస్తే పాక్ పాలకులలో కేవలం ఒక మేనేజర్ కనిపించాడంటూ వ్యాఖ్యానించారు. అందుకే భారత్ 18% రేటుతో విజేతగా నిలిచింది అని వ్యాఖ్యానించారు. ఎక్స్ వేదికగా ఉమర్ అలీ అనే యూజర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పరిస్థితిని ఒక నిస్సహాయ ప్రేమికుడితో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్ అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ మంత్రి హమద్ అజర్ ఈ పరిణామాలను పాక్ విదేశాంగ విధాన వైఫల్యంగా అభివర్ణించారు. 21వ శతాబ్దపు విదేశాంగ విధానం అంటే ఫోటోలు దిగడం లేదా భజన చేయడం కాదు, అది ఆర్థిక బలం, మార్కెట్ ప్రాప్యతపై ఆధారపడి ఉంటుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. భారత్ తన ఆర్థిక శక్తితో అమెరికాను ఒప్పించగలిగింది అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందం వల్ల రాబోయే 10 ఏళ్లలో భారత్ కు సుమారు $150 బిలియన్ అదనపు ఎగుమతి ఆదాయం సమకూరిందంటూ చెప్పారు. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే భారత్ ఇప్పుడు అమెరికా మార్కెట్లో తక్కువ సుంకాలతో వస్తువులను విక్రయించే అవకాశం పొందింది. మరోవైపు బలూచిస్తాన్లోని ఖనిజ సంపదను అమెరికాకు ఆఫర్ చేసిన దక్కని గౌరవం భారత్ తన స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ద్వారా సాధించిందంటూ పాక్ మీడియా విశ్లేషిస్తుంది. అంటే మనం చూస్తూనే ఉన్నాం, ట్రంప్ భారతదేశంపై ఎంత ట్యాక్స్ విధించారు, సుమారు 50% ట్యాక్స్ అయితే విధించడం జరిగింది అప్పట్లో. అయితే దాన్ని ఇప్పుడు 25 నుంచి ఇప్పుడు 18%గా తీసుకొస్తున్నట్లు మొన్న పోస్ట్ అయితే వైరల్ అవ్వడం మనం అందరం కూడా చూసాము. వస్తున్నటువంటి వార్తలు కూడా చూసాము. అంటే భారతదేశంపై అమెరికన్ ప్రభుత్వం, అంటే ట్రంప్ 18% సుంకాలను అయితే విధిస్తున్నట్లు, అంటే 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లయితే చేసిన ప్రకటన ఏదైతే ఉందో అది భారత్ కు కూడా మేలు జరుగుతుందంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ చాలా మంది విశ్లేషకులు కూడా అంటున్న మాట ఏంటంటే, ట్రంప్ కండిషన్ కూడా పెట్టడం జరిగింది. ఏంటిది అంటే, రష్యాతో ఆయిల్ కొనడం బంద్ చేయాలి అని చెప్పేసినటువంటి కండిషన్ కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తా ఉంది. అంటే ఇక్కడ బంద్ చేసి మాతోనే మొత్తంగా తీసుకోండి అన్నట్టుగా తెలిసింది. అంటే సుమారుగా ఇప్పుడు ఆల్రెడీగా ఒక $230 బిలియన్, మళ్ళీ ఇప్పుడు అదనంగా ఒక 150, అలా చూసుకుంటే సుమారుగా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక $500 బిలియన్ బిజినెస్ అయితే అమెరికాకు మన ద్వారా జరుగుతున్నట్లయితే కనిపిస్తా ఉందంటూ, అంటే దీని ద్వారా అమెరికాకు ఎక్కువ లాభం ఉందంటూ కూడా కొంతమంది విశ్లేషకులు ఆరోపిస్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ ఏదైతే రష్యా మనకు చాలా కాలంగా మనకు స్నేహిత దేశంగా ఉన్నటువంటి రష్యా రీసెంట్ గా కొన్ని ఒప్పందాలు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనం చూసాము. అయితే ఈ యొక్క బంద్ తో ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ఆసక్తిగా ఉంది. ఎందుకంటేనంటే మనం ఎప్పటి నుంచో రష్యాతో ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం. సో అయితే ఇప్పుడు ఈ ట్రంప్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో రష్యాతో బంద్ చేయమని చెప్పింది. అంటే వీరితో బంద్ చేసి వీరితోనే అమెరికా ద్వారానే మొత్తంగా తీసుకోవాలంటూ చేసినటువంటి ప్రకటన కొంత అందరికీ కూడా ఆలోచన పరంగా చేసింది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అమెరికాకు ఎక్కువ శాతం బిజినెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే చాలా మంది విశ్లేషకులు అంటున్న మాట ఏంటంటే 18% అయితే తగ్గించారు, అంటే రష్యాతో మనకు తక్కువకే ధరకు తగ్గేది, ఎందుకు ఇప్పుడు అమెరికాతో తీసుకోవాల్సిన అవసరం అనేటువంటి మాటలు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇంకా విశ్లేషకంగా, అంటే అధికారికంగా ఇంకా కొన్ని బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై పార్లమెంట్ లో కూడా చర్చలు చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి.
అంటే నిన్న రాహుల్ గాంధీ అడగటం కానీ అనేక విధంగా ఇంకా పార్లమెంట్ లో చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇంకా క్లియరెన్స్ ప్లస్ పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. ఒకవేళ వచ్చిన తర్వాత రష్యాతో ఒప్పందాలు ఇవన్నిటి కూడా ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ కానీ ఇలాంటి అనేకమైనటువంటివి కార్యక్రమాలు చూసుకుంటే ట్రంప్ ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో మోడీ అప్పుడు కొంచెం స్టాప్ చేయడం జరిగింది. బట్ దాని తర్వాత పాకిస్తాన్ స్టాప్ చేయకుండా కొన్ని దాడులకు ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలా కాకపోతే అమెరికా కూడా పాక్ కొంత రకంగా సపోర్ట్ చేసింది. పాక్ కూడా అమెరికాకు సపోర్ట్ లోనే ఉండింది. ఎందుకంటే నోబెల్ పీస్ కానీ అనేక కార్యక్రమాలకి పాక్ అమెరికాకు సపోర్ట్ చేసింది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు 1% దానికి ఎక్కువ పర్సంటేజ్ సుంకాన్ని విధించడం అనేటువంటిది పాక్ లో కొంచెం అంతర్గత యుద్ధంగానే మొదలైనట్టుగా కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే పాకే కాకుండా కొన్ని దేశాలకు మన దేశంతో పోలిస్తే ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నట్టు, కొన్ని దేశాలకు తక్కువగా ఉన్నట్టు కూడా కనిపిస్తా ఉంది. బట్ ఏదేమైనప్పటికీ అందరూ కూడా చూస్తున్నటువంటి విషయం ఏంటంటే 50%, 25% నుంచి 18% వస్తున్నటువంటి సుంకాలు అందరూ తగ్గుముఖంలో చూస్తున్నారు. బట్ కొంతమంది ఇంటెలెక్చువల్స్ అయితే దీన్ని ఇంకో కోణంలో కూడా చూసేటువంటి ఆలోచనలు చేస్తున్నా ఉన్నారు. అంటే దీని ద్వారా మనకంటే అమెరికాకి ఎక్కువ లాభం చేకూరుస్తుంది, మోడీ ట్రంప్ కి ఎక్కువ లాభం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మొత్తం అంటే మనకి ఇంత బిజినెస్ అంటే సుమారు $230 బిలియన్, $150 బిలియన్. అంటే అక్కడి నుంచి మనం బిజినెస్ చేస్తే అక్కడ ఉన్నటువంటి చెత్త అంతా మనకు వస్తుంది అన్నటువంటి కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. కాబట్టి దీనిపై ఇంకా పూర్తి సమాచారం వచ్చాక, దీని క్లియరెన్స్ వచ్చాక పరిస్థితులు ఏంటో చూడాల్సిన అవసరం కూడా ఉంది. అయితే దీనిపై పాక్ అయితే ఈ రకంగా స్పందిస్తా ఉంది. దీనిపై పాక్ లో జరుగుతున్నటువంటి అంతర్గత తిరుగుబాటు కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ప్రతిష్టను ధ్యేయంగా భారీగా దెబ్బతీసిందంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. భారత్ తన ఆర్థిక పరిపుష్టితో గెలిస్తే పాకిస్తాన్ తన పాతకాలపు దౌత్యంతో పరాజయం పాలైందని అక్కడ విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.